ప్రైజ్ లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలంలో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుడు ఏదైతే చెప్తారో, దేవుడు ఏదైతే ప్రకటిస్తారో అది 600 అయినా 100 150 అయినా జరిగి తీరాల్సిందే. దాన్ని ఆపగలిగే శక్తి, సామర్థ్యము ఈ లోకంలో ఎవరికి లేదు. ఎస్, వాట్ గాడ్ హ్యాస్ సెడ్, ఏదైతే ఆయన నీతో పలికి ఉన్నారో, ఏ వాగ్దానము, ఏ మాట, ఏ పలుకు నీతో చెప్పారో అది జరిగి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. ఒక్కసారి వాక్య భాగంలో కూడా మనం చూస్తే చాలా అర్థం చేసుకోవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయము 68వ వచనము. మార్క్ చాప్టర్ 14 verse 68. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఈ విషయాలు మనకి చాలా క్లియర్గా తెలుసు. ఎవరి గురించి చెప్పబడ్డాయి? పేతురు గురించి మాట్లాడబడ్డాయి. పేతురు, నీకు యేసయ్య తెలుసా అని అడిగినప్పుడు పేతురు అంటున్న మాట ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నాకేమి తెలవట్లేదు, నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ మాటని దాటి వేసుకొని నడిచి వెళ్ళిపోతూనే ఉన్నాడట. అంటే ఒక పక్క ఈ క్వశ్చన్ వేసే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మాట్లాడుతూ ఉంటే మాటలు మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నాడు. నాకెవరో యేసయ్య తెలియదు అంటున్నాడు. ఇంతలో ఏమైందంటండి, కోడి కూసిందంట. అంతకు ముందు ఏం జరిగిందో చెప్తే మీకు అర్థమవుతుంది. అంతకు ముందు ఏం జరిగిందంటే, యేసయ్య అంటాడు, పేతురు, నువ్వు నేను తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడుతావు నాయన, 3 సార్లు అబద్ధం ఆడే వరకు కూడా కోడి కూయదంటే, పేతురు అంటాడు, ఏమయ్యా యేసయ్య భలేగా ఉన్నావు, నేను నీ శిష్యులలో ప్రధాన శిష్యుడని, నీతో పాటు ఉండే వ్యక్తిని, నిన్ను నేను ఎరగనని చెప్తానా? నేనంత అవిశ్వాసులా కనపడుతున్నానా? నేనంత అజ్ఞానుల్లా కనపడుతున్నానా? నేనంత ప్రేమ లేని వాళ్ళగా అనుకుంటున్నావా? నేను అసలు చెప్పను, నీకోసం నేనేమిస్తాను? ప్రాణాలు ఇస్తాను. ఈ మాట బలికాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే పేతురు ఉద్దేశం అది కాదు. పేతురు అబద్ధం ఆడాలి అని అనుకోలేదు. పేతురు నిజంగానే పేతురుకి యేసయ్య అంటే ఇష్టం, నిజంగానే ఆయనని చాలా అనుసరించాడు. ఎందుకంటే తన వలను సైతం వదిలేసి, పట్టిన చేపలను సైతం వదిలేసి వచ్చిన వ్యక్తి అలా చేస్తాడని అతనికి కూడా తెలియదు. కానీ దేవునికి తెలుసు కదా, దేవుని సమస్తం తెలుసు. గాడ్ నోస్ ఫ్యూచర్. ప్రైజ్ లార్డ్. నీ ఫ్యూచర్ కూడా దేవునికి తెలుసు, జరగబోతున్న కార్యాలు దేవునికి తెలుసు. దేవునికి ఇది ఇస్తాను అని వాగ్దానం చేశారు అంటే అది ఇస్తారు. ఇప్పటి వరకు నాకు గుడిసే ఉంది కదా, ఇంతవరకు నా బ్యాంకులో బ్యాలెన్స్ 0నే ఉంది కదా, మరి దేవుడు ఏంటి నాకు పెద్ద ఇల్లు ఇస్తానంటున్నాడని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఇట్ విల్ కమ్ ఎనీవే. ఎటువైపు నుంచైనా అది వస్తుంది, ఎటు నుంచైనా అది వస్తుంది. ఒకవేళ దేవుడు నీకు స్వస్థత ఇస్తానని వాగ్దానం చేశాడు అనుకో, నువ్వు భయంకరమైన వ్యాధులతో ఉన్నావు, ఏదో రోగాలు పుట్టలాగా నువ్వు అయిపోయావు, నీ శరీరం అంతా కూడా రోగాలకి ఆస్కారంగా అయిపోయింది. అన్ని డాక్టర్లు అందరూ కూడా చెప్పారు, నీకు స్వస్థత రాదు, నీకు నయం కాదు, నువ్వు జీవితాంతం ఈ ట్యాబ్లెట్స్ వాడాలి, ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉండాలని చెప్పి. కానీ దేవుడు ఏమన్నాడు, నీకు స్వస్థత వస్తుందని. అంటే నీకు ఈ లోకానికి డిఫరెన్స్ ఉంటుంది, నీ ఆలోచనకి దేవుని ఆలోచనకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పింది జరగదు, దేవుడు చెప్పింది ఎప్పటికీ కాదు అని నిరుత్సాహపడకు. దేవుడు ఏం చెప్పారో అది జరిగి తీరుతుంది. నీ జీవితంలో కూడా ఆయన ఏ వాగ్దానం అయితే ఈ సంవత్సరం, ఒకవేళ ఈ రోజున, ఒకవేళ గతించిన కాలంలో ఇచ్చారో అది 100% జరుగుతుంది. నువ్వు బాధపడొద్దు, నువ్వు కంగారు పడొద్దు. ఇట్ విల్ హ్యాపెన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి, మీకోసం ప్రార్థిస్తాము. అదేవిధంగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింపచేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడ అనువాడ గొప్ప తండ్రి మీకు వందనములు. తల్లిలా ఆదరించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, బలపరిచే దేవుడు అయ్యా మీకు వందనములు అయ్యా. నీ రెక్కల చాటున మమ్మల్ని తండ్రి దాచి ఉంచి ప్రభా మరి యొక్క దినములోనికి ప్రభా క్షేమకరంగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనములు అయ్యా. ఈ రోజంతటిలో మీ యొక్క దీవెనను ఆశీర్వాదమును ప్రతి బిడ్డ పైన తండ్రి కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. అదే విధంగా నా ప్రభా ఈ రోజున మీ బిడ్డలు ప్రభా ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో, ఏ యొక్క శుభకార్యములైతే చేయదలిచారో ప్రభా, ఆ యొక్క శుభకార్యములన్నిటి నుంచి కూడా ప్రభా అయా మేలుకరముగా జరుగునట్లుగా సహాయము దయచేయండి ప్రభా. గృహము కట్టుకునేటువంటి విషయంలో ప్రభా ఆ యొక్క తండ్రి ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ విషయంలో, మరి గర్భఫలం విషయంలో తండ్రి మీరు శుభప్రదమైనటువంటి ఆనవాలను బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడు నీవే ప్రభా. దీర్ఘకాలిక రోగములతో మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. అవును ప్రభా అయా, ఎంతటి మరణకరమైన రోగమునైనా తీసివేయగల సామర్థ్యము కలిగిన దేవుడు అవుతండి. అవును ప్రభా, నీవు గొప్ప శక్తివంతుడు ప్రభా, స్వస్థపరిచే దేవుడు, పరమ వైద్యుడవుతండి అయ్యా. నీకు సాధ్యము కానిదంటూ ఏమీ లేదు నా ప్రభా, సాధ్యమైనదంటూ ఏది లేదు నా ప్రభా. సహాయము చేయండి తండ్రి. గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి అయ్యా. మానసికంగా ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు ధైర్యపరచండి. వారికి ఉన్న ఆందోళన, వారికి ఉన్న భయము, వారికి ఉన్న చింత యావత్తును యేసు నామములో కొట్టివేయండి దేవా. అయ్యా వారు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులు ఆశీర్వాదం దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వ్యాపారాలను విస్తరింప చేయండి నా ప్రభ. అయ్యా మరి తండ్రి దేని నిమిత్తము చింతిస్తున్నారో చింత యావత్తును కొట్టివేయండి ప్రభ. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అదే విధంగా నా ప్రభ ప్రమోషన్ విషయంలో, ఇంటర్వ్యూల విషయంలో, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో తండ్రి మీరు కృప చూపించండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. అయ్యా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం క్షేమకరముగా ఉండునట్లుగా సహాయం దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభ చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. మరి తండ్రి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలతో అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా మనస్పర్ధలతో ఉన్నారో ప్రభా వారి హృదయాన్ని మార్చండి అయ్యా. కఠినమైపోతున్న హృదయాలను మార్చండి ప్రభా. వారి కుటుంబాన్ని కట్టండి అయ్యా. ముఖ్యంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు త్రాగుబోతులుగా ఉన్నారో అయ్యా, ధూమపానం, మద్యపానం అయ్యా మరి తండ్రి ఎవరి మాట పట్టించుకొనక ప్రభా మరి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారు. వారిని తండ్రి మీరు మార్చండి, అద్భుతమైన కార్యం జరిగించండి. అదే విధంగా తండ్రి దైవజనులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయ్యా. అయ్యా మరి తండ్రి మీ పని చేస్తుండగా ప్రభ వారికి వచ్చే అడ్డంకులు, నిందలు, అవమానాలు, దుఃఖము అంతటిని యేసు నామములో తీసివేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.